सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। ఓకే, నిన్నటి వరకు ధ్యానానికి ముందు ప్రిపరేషన్ ఎట్లా, ధ్యానం ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు సత్యాన్ని గుర్తించిన తర్వాత సత్యం ఏకం, అదే నువ్వైనావు. సత్యమే ఒకటిగానే ఉంది, రెండవది లేదు. ఇక్కడ నేనుగా ఏదైతే ఉందో శరీరం మనోబుద్ధులకు అతీతంగా అదే సత్యం, అది ఒక్కటే, రెండవది లేదు. ఎలా చూడండి. స్వాత్మన్యారోపితాశేష ఆభాసవస్తు నిరాసతః స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. స్వాత్మని ఆరోపిత, నీలో నువ్వు ఆరోపించుకుంటూ ఉన్నావు. ఆరోపించబడినటువంటివి ఏవైతే ఉన్నాయో అశేష అభాస వస్తు నిరాసతః, లోపల కల్పింపబడినటువంటి విషయాలన్నిటిని నువ్వు నీ మనసులో నుండి తొలగించుకోగలిగేటట్లయితే నీలో నువ్వు కల్పించుకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం తోసివేయగలిగితే స్వయమేవ పరం బ్రహ్మ, చివరకు మిగిలింది ఏదో అదే పరమాత్మ అయ్యింది. పూర్ణం, నిండుగా ఉన్నది ఒకటే, అద్వయం, రెండవది లేదు, అక్రియం, ఏ క్రియలు లేవు అక్కడ. నీకంటే అన్యమైనటువంటి విషయాన్ని పొందాలి అనంటే వ్యక్తి చాలా కృషి చేయాలి. అన్యమైంది, ఇంతవరకు నీకు లేదు, అది ఇప్పుడు వచ్చింది. కొద్ది రోజుల తర్వాత పోవచ్చు, ఎందుకంటే ముందు లేకుండా మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. ఆది అంతాలలో లేనిది మధ్యలో కూడా స్థిరంగా ఉండదు. మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది. అయితే శరీరానికి పుట్టుక ఉంది, దీనికి మరణం ఉంది. లోపల ఉన్న మనోబుద్ధులు అంటారా, అవి నిరంతరం మార్పులు చెందుతూనే ఉన్నాయి. కానీ వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నటువంటి నేను అనేటువంటిది ఉందే, అది ఎప్పుడు నేనుగానే ఉంది. ఇది నీ బాల్యాన్ని గుర్తిస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది.
యవ్వనాన్ని గుర్తిస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది, వృద్ధాప్యాన్ని కూడా తెలుసుకుంటుంది, గుర్తుపెట్టుకుంటుంది. ఇది అన్నిటికీ అన్యంగా ఉంది. ఇది ఏ మార్పులు లేకుండా ఉంది. దీంట్లో ఏ విధమైనటువంటి క్రియలు కూడా లేవు. ఇదే నిజం, ఇదే సత్యం, ఇదే జ్ఞానం. ఇది గుర్తించే కొద్దీ అన్యమైన ఆలోచనలు అన్నీ పడిపోతూ ఉంటాయి. ఎక్కడ ఇది గుర్తుంచుకునే ఆలోచనలు పూర్తిగా తోసివేసావో ఏకంగా ఇది మాత్రమే మిగులుతుంది. అందుకే ఇదే మూలం, బీజము అయ్యింది. అందుకే బ్రహ్మ అన్నారు. ఇదే అన్నిటికీ ఆధారం అయ్యింది. దీనికంటేనేగా ఏమీ లేదు. లోపల భావించగలగాలి. అదే కళ్ళకు కనిపిస్తుందా అండి? కాదు, కళ్ళకు కనిపించేది కాదు. కళ్ళకు కనిపిస్తే దృశ్య గోచరమే కదా, ప్రపంచంలో భాగమే, పరిమితమైనటువంటిది, జడమైనటువంటిది. కానీ ఇది చూస్తూ ఉన్నటువంటిది కాబట్టి దీన్ని చూడడానికి ఇంకొకటి లేదు, ఇది ఒక్కటే మిగిలింది. సో కాబట్టి ఇది గుణరహితం, ఎలాంటి ద్వైతానికి అవకాశం లేనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, ఏకమైనటువంటిది. అర్థం చేసుకొని దాంట్లో నిలబడగలగాలి. అది బయట వస్తువులను చూసినట్లుగా చూడబడేది కాదు, అర్థం చేసుకోవాలి. అందులో స్థిరంగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. నీలో ఉన్న నమ్మకం ఏదైతే ఉందో నిన్ను బ్రహ్మత్వానికి చేరుస్తుంది. సమాహితాయాం సతి చిత్తవృత్తౌ పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే నదృశ్యతే కశ్చిదయం వికల్పః ప్రజల్పమాత్రః పరిశిష్యతే తతః. సమాహితాయాం సతి చిత్తవృత్తౌ సమాహితాయాం సతి. నీ లోపల ఆలోచనలన్నీ ఒక్కచోట ఎక్కడైతే ఆగిపోయాయో, ఆగిపోయింది నీకు తెలుస్తూ ఉంది అని అనుకోండి. ఆ తెలుసుకునేదే పరాత్మని, అదే పరమాత్మ. బ్రహ్మని, అదే పరబ్రహ్మం. వికల్పాలున్నాయా? మనస్సు. అన్నీ ఆగిపోయాయా? పరబ్రహ్మ. నిర్వికల్పే పరాత్మని బ్రహ్మని. ఎక్కడ గాఢ నిద్రలో కూడా అన్నీ ఆగిపోతాయి, కానీ నీకు తెలియలేదు, ఆవరణ ఉంది. అందుకే మేలుకోనున్నప్పుడే గాఢ నిద్ర లాగా ఆలోచనలు మొత్తం పక్కకు దోసేయగలిగితే అదే పరమాత్మ. నదృశ్యతే కశ్చిదయం వికల్పః. దాన్ని వికల్పాలకు గురి చేసేటువంటిది ఇంకొకట్లేనే లేదు, అందులో పుడుతూ ఉన్నాయి. ఆత్మను ఏది కదిలించి ఇంకొకటిగా మార్చలేదు, ఇంకొక దాన్ని తీసుకొచ్చి పెట్టలేదు. ఒక గవర్నమెంట్ పోతే ఇంకొక గవర్నమెంట్ లాగా. ఇక్కడ ఆత్మ ఒకటే, అన్నిటికీ అతీతంగా ఉంది. అందులోనే అన్నీ పుడుతున్నాయి, అన్నీ పడిపోతున్నాయి, అన్నీ పుడుతున్నాయి, అన్నీ పడిపోతున్నాయి. అయితే ఒక థాట్ పైకి లేస్తే దాన్ని పట్టుకొని ఇదే నేను అని అనుకుంటాడు జీవుడు, పైకి వెళ్ళిపోతున్నాడు. లేచిన దాన్ని చూస్తూ ఉంటే పడిపోతుంది. అది లేచింది చూశాను, పడిపోయింది చూశాను, అన్యంగా ఉన్నానని గుర్తించాడా? ఈ గుర్తించేవాడే పరమాత్మ. ప్రజల్పమాత్ర పరిశిష్యతే తదా. అదిగో నీకు కనిపిస్తూ ఉన్నటువంటివన్నీ కూడా ఏమిటి అంటే కేవలం నామరూపాత్మకమైనటువంటి భేదాలతో కూడినటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాగాడంబరాలేనండి అన్నారు. మట్టితో అనేక రకాల వస్తువులు తయారు చేయబడ్డాయి, అన్నిట్లో మట్టే. కానీ పిలుచుకోవడానికి, గుర్తుంచుకోవడానికి రకరకాల పేర్లు పెట్టుకుంటున్నావు. అలాగే ఉన్నది పరమాత్మ ఒకటే, దాంట్లో అనేక రకాల కదలికలు వెళ్తున్నాయి, ఒక్కొక్క కదలిక ఒక్కొక్క పేరు ఉన్నాయి. ఇవన్నీ వాగాడంబరమేనండి. ఉన్నది పరమాత్మ ఒక్కటే. అనంతమైన ఆత్మలో అలలాగా అట్లా లేచి పడుతూ ఉంటే సర్వనామ రూపాలు వ్యక్తమవుతున్నాయి, పడిపోతున్నాయి, వ్యక్తమవుతున్నాయి, పడిపోతున్నాయి. అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యేక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదా కుతః.
అయం వికల్ప అసత్కల్ప. నీకు లోపల కదులుతూ ఉన్నాయి నామరూపాత్మకమైనటువంటి వికారాలన్నీ, ఇవి అసత్కల్ప, అసత్యం నుండి పుట్టబడినటువంటివి, అజ్ఞానం నుండి వచ్చినటువంటివి. విశ్వం ఏకవస్తుని, కనిపించే విశ్వం అంతా ఒకే ఆత్మలో కదలికలాగా అర్థమవుతుంది. మరి అదిలా ఉంది, నిర్వికారే, దాంట్లో ఏ మార్పులు లేవు. నిరాకార, దానికి ఆకారం కూడా లేదు. నిర్విశేషే, అన్యమైంది లేనే లేదు. భిదాకుత, రెండవది ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ ఒకటే, సముద్రం ఒకటే, కేవలం నీళ్లు. ఆ నీళ్లు తనలో తను ఇట్లా అంటున్నాయా, భయంకరమైనటువంటి అల్లన్నీ వస్తాయి. ఒక్కసారి ఇట్లా కదిలింది అని అనుకోండి, తుఫాన్లు పుడతాయి. అదే భూమి చక్కగా క్రమబద్ధంగా తిరుగుతూ ఉంటే రాత్రి మోళ్ళు వస్తూ ఉన్నాయి. కొంచెం ఏమైనా బ్రేక్స్ వచ్చాయి అని అనుకోండి, భూకంపాలండి అని అంటారు. వేల మంది చచ్చిపోతారు, కోట్ల జీవరాశులు మునిగిపోతాయి. అలాగే ఆకాశం అంత 4 రెట్లు ఉన్న ఆత్మ ఆ తతి కొంచెంగా కదిలిందండి. ఆ కొద్ది కదలికలే అనేక రకాల నామరూపాలని సృజిస్తూ ఉంది. కొద్దిసేపు అట్లా కదిలి మళ్ళీ అవుతాయి. ఎంత పెద్దలైనా వచ్చి ఒడ్డు కొట్టుకుంది అంటే మళ్ళీ అలా కలిసిపోతుంది. అలాగే అనంతమైన ఆత్మలో అట్లా కదలికలు ఉడుతూ ఉన్నాయి, మళ్ళీ ఆగుతూ ఉన్నాయి. వాటిలో చిన్న చిన్న నీటి బుడగలు లాంటివి పాకి కనిపించేటువంటి నామరూపాలన్నీ కూడా. ఇక్కడ ఆత్మ తప్ప వేరే ఏమీ లేనే లేదండి. ఇప్పుడు పడుకొని నిద్రపోతున్నావు, ఓకే, నిద్రపోవడంతో నువ్వెవరో మర్చిపోయావు. అప్పుడు మనసు పైకి లేచి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. కళ చూశానండి అని లేస్తున్నావు. నువ్వు చూసావా లేదా? చూసావంటే మేల్కొని చూసావా, నిద్రపోయి చూసావా? చూశాను అంటే మేల్కోనట్టేగా. మరి కళ వచ్చేటప్పుడు నిద్రలో అండి. అసలైన నేను మేల్కొనే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ దేహం నేను వ్యక్తి నిద్రపోయాడో ఆ లోపల నుంచి నేను కళ చూశానండి, కళ వచ్చిందండి అని అన్నావు. ఎవరయ్యా కలగంది? నేనే కలగన్నా. నిద్రపోతే ఎట్లా వచ్చింది, ఎట్లా చూసావయ్యా? దానికి అసత్ కల్ప, నిజం కాని దాని నుండి పుట్టింది. అర్థమైందా? నిజం కాని దాని నుండి పుట్టింది. ఆత్మ సచిదానంద స్వరూపం, దాని నుండి ఏది వచ్చినా సచిదానందం కావాలి. నామరూపాలు సచిదానందమా? నామరూపాలు నిరంతరం మారిపోతాయి, సత్తా అనడానికి వీలు లేదు. నామరూపాలు జడం కదా. కాబట్టి ఇక్కడ ఏమిటి అని అంటే అవన్నీ ఒట్టి కల్పనలే కానీ సంకల్పం వికల్పం అంతే. ఆలోచనల నుండి పుట్టిన రూపాలే కానీ వాస్తవానికి లేవండి. ఉన్నది పరమాత్మ ఒక్కటే. దీంట్లో వికారాలు లేవు, ఆకారాలు లేవు, విశేషాలు లేవు, ఒక్కటే ఉంది. ద్రష్టుదర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదాకుత. ఏకమైన పరమాత్మ, ఆయనలో ఆకారాలు లేవు, మార్పులు లేవు, అన్యమైంది లేదు. ఆయనలో ద్రష్టు దర్శన దృశ్యాది భావ శూన్య ఏక వస్తుని. ఒకే దాంట్లో నేను చూశాను, నాకు కనిపించింది, నేను ఆ వస్తువుని చూశాను. 3 చూసేవాడు, చూడబడేది, చూడడం కదా. ఇదంతా అలాగే కళను నేను చూశాను, కళ అద్భుతంగా కనిపించింది, ఆ కళకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. మేలుకుంటేనే 3 అబద్ధం అయిపోయాయి. అవునా? నువ్వు ఎప్పుడైతే మేలుకున్నావో కళ లేదు, కళను చూసినవాడు లేదు, కళలో కనిపించినవి లేవు, 3 లేవు. సేమ్ వే ద్రష్టు దర్శన దృశ్యాది భావ శూన్యై. ఇక్కడ ఒక్కటే ఉంది, అనేకత్వం అనేటువంటిది నిజం కాదు. పడుకున్నవాడు అక్కడ నిజం, వాడెక్కడే లేస్తాడు. కానీ ఆ పడుకొని నిద్రపోతూ ఉన్న సమయంలో లేచిన కళ ఉందే, అదంతా అబద్ధం. అలాగే ఇక్కడ కూడా ఆత్మ ఒక్కటే ఉంది, ఆత్మ యొక్క శక్తి మాయ, అది అలాగా కల్పించింది.
ఒక చిన్న వ్యక్తికి కల్పన వస్తే కళ ఎంత పెద్దగా ఉంది, అలాగే అనంతమైన ఆత్మ యొక్క మనస్సే మాయ. ఇందులో కల్పనే బ్రహ్మాండం యావత్తు, పరమాత్మ తప్ప ఏమీ లేదు. కల్పార్ణవైవాత్యంత పరిపూర్ణైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదాకుతః. ఇదంతా ధ్యాన స్థితిలో ద్వైత నిరాకరణ స్థితి. ధ్యానంలో ఉన్నాడు, నీకు అనేకత్వం కనిపిస్తుంది, లోపల ఆలోచనలు వస్తున్నాయి, ఎట్లాగా తోసేయాలి, ఉన్నది ఒకటే గుర్తుంచుకునే కొద్దీ ఏది లేసినా పడిపోతుంది, ఒక్కదాన్ని గుర్తుంచుకునే కొద్దీ అంతా పడిపోతుంది. అదే విషయం ఇది. అది అందరికీ చెప్తే అర్థమయ్యేది కాదు. బాహ్యంగా ఎంత చదువుకో అన్నటువంటి వాడైనా మనోనిగ్రహం లేకపోతే దీనికి అస్సలు అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. దానికి ఏంటంటే నువ్వు ధ్యానంలో కూర్చున్నావు, మనసు నిశ్చలం కావాలి, కానీ మనసులో సంకల్పాలు వికల్పాలు వస్తూ ఉన్నాయి. దాన్ని తోసేయాలి. ఎలాగా? ఇదిగో ఏకత్వాన్ని గుర్తు చేసుకునే కొద్దీ అనేకత్వాన్ని చూపించే ఆలోచనలు పడిపోతూ ఉంటాయి. కల్పార్ణవైవ అత్యంత పరిపూర్ణ ఏక వస్తుని. అయ్యా, కల్పార్ణవం, కల్పం పూర్తి అయ్యేటప్పుడు సృష్టి ఆరంభమైంది, నడుస్తూ ఉంది, కొద్ది రోజుల తర్వాత లయమైపోతుంది. తర్వాత ఏం మిగులుతుంది? ఎందులో నుంచే అయితే ఇదంతా వచ్చిందో దాంట్లోకి వెళ్ళి కలిసిపోయిందండి. అలా పడుకున్నావు, నిద్రలోకి వెళుతూనే కళాలాలలో పైకి లేచింది, నువ్వు మేలుకుంటున్నావు, కళాలాల మళ్ళీ పడిపోయింది రా, అక్కడే ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఉన్నది ఏకమే. ఆ ఏకంలో కళలాగా అంతా వ్యక్తమైంది. చివరికి ప్రళయం అన్నామే, ఆరంభం సృష్టి అని, చివరికి వచ్చేవాడు ప్రళయం అన్నాం. పరమాత్మ అంతా మళ్ళీ కలిసిపోతుంది, టోటల్గా కలిసిపోతుంది. కల్పార్ణవ ఇవ అత్యంత పరిపూర్ణ ఏక వస్తుని, సర్వవ్యాపకంగా ఉన్న ఏకమైన పరమాత్మలో ఎదుగో ఈ సృష్టి అంతా అలాగా పైకి వచ్చి మళ్ళీ ప్రళయకాలంలో మొత్తం కలిసిపోతుంది. మరి ఆయన నిర్వికారే, ఆయనలో ఏ మార్పులు లేవు. పడుకొని నిద్రపోయావు, కలగన్నావు, కళ్ళ నుంచి లేచావు, కళ్ళలో ఏమన్నా ఒక్క వస్తువు అన్న తెచ్చుకున్నావా? నీ కళ్ళలో కనిపించిన డబ్బు ఏమైనా తెచ్చుకున్నావా? బంగారం ఏమైనా తెచ్చుకున్నావా? లేదా ఒక ఇల్లు అన్నా రాయించుకొచ్చుకున్నావా? ఒక వాహనం అన్నా తెచ్చుకున్నావా? సరేనండి, అసలు డ్రెస్ అనే చేంజ్ చేసుకొని వచ్చావా? కళ్ళకి వెళ్ళి అవునా, కళ్ళకి వెళ్ళి డ్రెస్ అనే చేంజ్ చేసుకొని వచ్చావా? ఏమీ లేదండి, అక్కడ ఉన్నాడు ఇక్కడికి రావు. మరి అది నిజమని ఎట్లా అంటావు? కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నీ అసలు స్వరూపం ఉందే, దాంట్లో ఏ మార్పులు లేవు. నిరాకారే నిర్వికారే, అసలు ఆకారమే లేదు కాబట్టి వికారాల మార్పులే లేవు. ఎందుకు అంటే నువ్వు ఏకంగా ఉన్నావు, నామ రూప గుణ అతీతంగా. అందుకే నిర్విశేష, దాంట్లో అన్యత్వం అనేది ఏది. నేనండి కళ్ళకి వెళ్ళేటప్పటికి నన్ను అక్కడ ఓహో పెద్ద పెద్ద పండితులు అందరూ వచ్చి ఓ పెద్ద సభలో ఇదేది సన్మానం చేశారండి, ఇంత పూలమాల వేశారండి, మొయ్యలేక చచ్చారండి పూలమాల. ఇది కొంచెం వాసన చూపించు. అవునా, ఏ పూలతో వేశారు మాల? కనీసం వాసనన్నా వస్తుందా? వస్తుందా? అబ్బే ఏమి లేదు. మరి నేనెట్లా? అదంతా నిజం కాదండి. నిర్విశేష, దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు, రెండవది లేదు. తేజసీవతమో యత్ర ప్రలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషేభిదాకుతః. అద్వితీయే పరే తత్వే, రెండవది లేనటువంటి పరమతత్వంలో నిర్విశేషే, అస్సలు రెండవది లేదు అక్కడ. భిదాకుతః, భేదం ఎక్కడి నుంచి వచ్చింది?
ఆత్మకు అన్యంగా ఏమీ లేదు. నీకు భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అదిగా నీకు జ్ఞానం రానంతవరకు ఇదంతా ఉంటుంది. జ్ఞానం వచ్చిందో తమః తేజసి ఇవ ఎత్ర ప్రలీనం, వెలుగు రావడంతో చీకటి ఏ విధంగా అయితే వెలుగులో కలిసిపోయిందో, చీకట్లో నీకు కనిపించినటువంటి భ్రమలన్నీ కూడా వెలుగు రావడంతో దాంట్లో కలిసిపోయినట్లుగా నీకు ఆత్మజ్ఞానం రావడంతో రెండవది కనిపించకుండా పోతుంది. సో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయండి. ఆత్మజ్ఞానంలో నిలబడ్డావా, రెండవది లేనే లేదు. అంతవరకు వింటూనే ఉంటావు, ఆసక్తి పెరుగుతూ ఉండాలి. ఇటొచ్చి ఏంటంటే బుద్ధిలో ఏకత్వ భావం స్థిరపడాలి. మనసు ప్రపంచం మీద ఉన్న ఆరాటాన్ని తొలగించుకోవాలి. ఇవి రెండు ఎక్కడైతే కుదురుతాయో మనసు ఉపశాంతి పొందుతుంది, హృదయం ఓపెన్ అవుతుంది. ఉన్నది ఏకమే అని సుసూక్ష్మమైన బుద్ధికి అర్థమై స్థిరపడుతుంది. అంతవరకు కదులుతూనే ఉంటుంది. వింటూనే ఉన్నాం. దానికే ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి తప్పనిసరిగా. రోజు కూర్చొని ఎన్ని రకాల ఉదాహరణలు ఇస్తున్నారు చూడండి, ఉన్నది ఒక్కటే అని చెప్పడానికి. మనసు అజ్ఞానం నుండే మనసు పుట్టేది. నీకు నీ మీద అజ్ఞానం ఉన్నప్పుడు మనసు విజృంభిస్తూ ఉంటుంది. నిజానికి గమనించగలిగేటట్లయితే ప్రతిరోజు ఒక సినిమా చూపిస్తుంది మనసు. ప్రతిరోజు ఏంటి, గంటకు సినిమా చూపిస్తుంది. అవునా? ఒక గంటలో కామెడీ మూవీ చూపిస్తుంది, ఇంకొక గంటలో హర్రర్ మూవీ చూపిస్తుంది, మరొక గంటలో ఆహా మాస్ మూవీ చూపిస్తుంది, ఇంకొక గంటలో క్లాస్ మూవీ చూపిస్తుంది, ఇంకొక గంటలో నిన్ను విజ్ఞానవంతుడిగా చిత్రిస్తుంది, మరొక గంటలో నీ అంత అవాక్యుడు ఎవడు లేడు చూపిస్తుంది. గంటలో నువ్వు చూడగలిగితే, నువ్వు బయట ఏం చూడాల్సిన అవసరం లేదు. నువ్వు లోపలికి చూడగలిగితే నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు నిద్రలో కూడా రోజుకి ఇన్ని కథలు తయారు చేసుకోవచ్చు. ఇన్ని కథలు తయారు చేసుకోవచ్చు. అయితే ఏంటి అంటే నువ్వు చూడగలిగితే. కానీ ఈ మనిషి ఏం చేస్తాడు, ఈ మనసుతో సాధారణమైంది ఎక్కడెక్కడో భ్రమలకు తిరుగుతుంటాడు. ఏమో తిరుగుతున్నాయి, ఎక్కడున్నావు అంటే ఎక్కడ తిరుగుతున్నాయి, నీ మొహం ఎక్కడ తిరగట్లేదు. మనసే ఆలోచనలో పడిపోయింది, కొట్టుకుపోతుంది అంతే. వింటున్నావా అంటే ఎక్కడికే వెళ్ళా నీ మొహం ఇక్కడే ఉన్నావు. ఆలోచనలే గిరగిర తిరుగుతున్నాయి. తెగులు కోడి అంటే పక్షులకు ఒక జబ్బు వస్తుంది, తెగులు. అది తగిలితే ఏంటి అంటే ఆ పక్షులు దాని చుట్టూ తిరుగుతుంటాయి, గిరిగిరి తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ మనసు కూడా ఏం చేస్తుంది అంటే తన చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ తిరగడం ఆపితే అత్యంత ఆనందం గోచరిస్తుంది. కానీ నీ మీద జ్ఞానం లేకపోతే అదే అజ్ఞానం, చీకటండి అన్న. దాంట్లోనే ఈ మనసు తిరుగుతుంది. ఎప్పుడు నేను ఆత్మను అనే ప్రభ బయటకు వచ్చిందో అజ్ఞానం కరిగిపోయిందా, దాంతోపాటు ఆలోచనలు అన్నీ కరిగిపోతాయి. భ్రాంతి రకరకాలుగా మనసు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క రకమైన ఆవేశాలకు లోనవుతుంది, ఒక్కొక్క రకమైన ఆలోచనలకు లోనవుతుంది. ఉన్నట్టుండి చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోసేపు బాధ అనిపిస్తుంది, మళ్ళీ ఇంకో ఎంత ఏంటంటే నీవు ఆత్మవు అని నీకు గుర్తు లేకపోవడం వల్ల మనసు విజృంభిస్తూ ఉంటుంది. నీకు నువ్వు స్పష్టంగా తెలిస్తే మనసు ఉపశమిస్తుంది. అర్థం కావాలి ఒక్కటే ఉంది అని. అద్వితీయే పరేతత్వే నిర్విశేషే భిదాకుతః, రెండవది లేనటువంటి
ఏకమైన పరమాత్మలో భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అనేకం ఎక్కడి నుంచి వచ్చింది? లేనే లేదయ్యా. ఏకాత్మకే పరే తత్వే భేదవార్థ కథం వసేత్ సుషుప్తౌ సుఖమాత్రాయాం భేదః కేనావలోకితః. చక్కగా మంచి ఉదాహరణ ఇస్తున్నాను. సుషుప్తౌ గాఢ నిద్రలో సుఖమాత్రాయా ఎలా ఉన్నావు? హాయిగా. ఇంత బాటలు మందు కొట్టినోడికి కూడా వాస్తవానికి గాఢ నిద్రలో వచ్చినంత సుఖం రాదు. 1 2 3 4 సరిపోలేదు, నేను 10 స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసి పడుకున్న వాడికి కూడా నిజంగా గాఢ నిద్రలోకి వెళితే వచ్చే సుఖం రాదు. ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా అందుకే. స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసేది కూడా నిద్రపోవడానికి, మందు కొట్టేది కూడా నిద్రపోవడానికి. రకరకాల మత్తు పదార్థాలు స్వీకరించేది కూడా అందుకే. అయితే దానివలన దేహము దెబ్బతింటుంది, లోపల మనస్సు పట్టు తప్పుతుంది, ఇంకా బలహీనతలు పెరుగుతాయి. ఎవరు సరైన ప్రవర్తన ద్వారాగా మనసును శుద్ధి చేసుకొని తను ఆత్మలను గుర్తిస్తూ ఈ మనస్సును నిరోధిస్తూ ఉన్నాడో మనసు సహజంగా శాంతంగా ఉంటుంది. లేనివి కల్పించుకోవడం వలననే మనసు వేదనకు గురవుతూ ఉంటుంది. కానీ ఆరోగ్యవంతంగా ఉన్నవాడు హాయిగా తిని పండుకున్నాడు, గాఢ నిద్రలోకి వెళ్ళాడు. భేదః కేనావలోకితః. భేదాలన్నీ ఎక్కడున్నాయి? ఇంకా ఎవడు చూస్తున్నాడు? గాఢ నిద్రలోకి వెళ్ళినవాడు. ఎవడికి ఏ భేదాలు ఉన్నాయి? ఏమీ లేవు. ఎందుకు? అన్నీ అక్కడ లయమైపోయాయి. కారణ శరీరంలోకి వెళ్ళేటప్పుడు అన్నీ లయమైపోయాయి. ఈయన కారణ శరీరంలో కూర్చున్నాడు కాబట్టి ఏమీ తెలియదు, కానీ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. స్వరూప సుఖం అనుభవిస్తున్నాడు, కానీ స్వభావం తెలియట్లేదు. ఎందుకో ఆవరణ అక్కడ ఉంది. అదే నువ్వు మేలుకునే నీ మనసునుగా నా స్థితికి తీసుకెళితే ఏకాత్మకే పరే తత్వే చూవరిగా శరీర ఇంద్రియ ప్రాణ మనో బుద్ధులకి లాస్ట్గా ఉన్నది నేను ఒకటే, రెండవది లేదు. మనసును పూర్తిగా వెనక్కి లాగావా భేదవార్థ కథం వసేత్. ఇక భేదాలనేవి ఎక్కడి నుంచి కనిపిస్తాయి? బుద్ధిలో ఏకత్వం స్థిరపడనిదే రాగద్వేషాల నుండి మనసు వెనక్కి రాలేదు. బుద్ధిలో ముందు అర్థం కావాలి, ఉన్నది ఒక్కడే. ఎందుకంటే ప్రారబ్ధవశాన అనేక రకాలుగా ప్రపంచం నుండి ఆటుపోట్లు రావడం అనేది మానవు, ఆగవు. మార్పులు జరుగుతూ ఉంటాయి, ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు. కానీ నీ బుద్ధిలో ఏకత్వ భావం స్థిరపడితే బయట నుంచి వచ్చే వాటికి స్పందించే స్థితి తగ్గుతూ వస్తుంది. ఒక రోజుకి కంప్లీట్గా తగ్గిపోతుంది. రమణ మహర్షుల వారు ఆయన పడుకొని నిద్రపోతే ఆడుకునేటప్పుడు ఈయన కొట్టేవాడట. ఆయన పడుకొని నిద్రపోయిన తర్వాత ఆయన చేత దెబ్బలు తిన్న వాళ్ళందరూ వచ్చి ఈయన పడుకొని నిద్రపోతే ఆ మంచాన్ని వెళ్ళిపోయేవారట. ఎత్తుకెళ్ళిపోయి బాగా కొట్టి మళ్ళీ మంచాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈయనకి అసలు తెలిసేది కదట. ఉదయం నిద్ర లేచిన ఒళ్ళంతా నొప్పులుగా ఉండేటివట. ఇదేంటి హాయిగా నిద్రపోయాను కదా, మన బాడీ అంతా పెయిన్స్ ఎందుకున్నాయి అర్థమయ్యేది కాదు. అక్కడే గాఢ సమాధి లాంటి స్థితికి వెళ్ళేవాడినండి అని ఆ తర్వాత గుర్తొచ్చిందట ఆయనకి. జనరల్గా మనిషిని తగిలితే నిద్రలో ఉన్నవాడు టక్కున లేస్తాడు కదా. కొంతమందికి బయట ఉన్న మాటలు వినిపించకపోవచ్చు కదా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాడీ టచ్ చేస్తే. కానీ అయితే ఇక్కడ సమాధి స్థితిలోకి ఎవడైతే వెళ్తాడో, వెళ్ళాలి అని అంటే ఏం కావాలి? నీ బుద్ధిలో ఏకత్వం స్థిరపడాలి. ఉన్నది ఒక్కడే, అదే నేను అనే భావం
నీకు లోపల స్థిరపడకపోతే మనసు వెనక్కి రాదు. దానికి వ్యవహారంలో ఉండేటప్పుడే అందరూ ఒక్కడయ్యున్నాడు ఆ భావం పైకి లేచిందా మిగతా ఆలోచనలు వెనక్కి వస్తాయి, లేకపోతే రావు. నహ్యస్తి విశ్వం పరతత్వబోధాత్ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కాలత్రయేనాప్యహిరీక్షితో గుణే నఖ్యం బుబిందుర్మృగతృష్టికాయాం. పరతత్వబోధాత్ విశ్వం నా అస్తి. నీకు పరమాత్మ జ్ఞానం వచ్చేంత వరకు ఈ ప్రపంచం గోచరిస్తూనే ఉంటుంది. నీకు ఎప్పుడైతే పరమాత్మ జ్ఞానం వస్తుందో విశ్వం అన్యంగా ఉన్నదనే భావం ఎగిరిపోతుంది. సదాత్మని నిర్వికల్పే బ్రహ్మణి. అయితే పరమాత్మ ఎక్కడున్నాడో అన్యంగా ఉన్నాడు అనే భావన కలిగి ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం రాదు. నా నిజస్వరూపం ఏదైతే అయ్యిందో అదే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనే గారి నీకు భావం స్థిరపడితే క్రమంగా మనసు వెనక్కి రావడానికి అవకాశం ఉంది. కానీ నేను పొందాల్సినటువంటి లక్ష్యమైన పరమాత్మ నాకంటే అన్యంగా ఉన్నాడు అనే భావం కలిగినంత వరకు మనసు పూర్తిగా నిరోధం చెందదు. ఇంపాసిబుల్, అవకాశమే లేదు. వాళ్ళని ద్వైతి అంటారు. లక్ష్యాన్ని అన్యంగా చూసేవాడు ద్వైతి, లక్ష్యాన్ని తన స్వరూపంగా చూసేవాడు అద్వైతి. ద్వైతి వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, శాక్తేయులు ఉన్నారు. శాక్తేయులు ద్వైతులైతే దేవీమాత ఎక్కడో ఉంది అని అనుకుంటారు. సప్త సముద్రాల మధ్యలో రతనాల మేడలో ఎక్కడో ఉంది అని అనుకుంటాడు. అద్వైతి దేవి మాత, దేవి అంటే దివ్ అనే ధాతువు నుండి వెలుగు ఆత్మ చైతన్యమే దేవి అని అనుకుంటాడు. శైవుడు ద్వైతుడైతే కైలాసంలో శివుడు ఉన్నాడు, అక్కడికి వెళితే హాహాహాహాహా ఎంత బాగుంటుంది అని అనుకుంటాడు. అద్వైతి అయితే శివ మంగళకర చైతన్యమేనండి, ఆత్మీయ అయింది అని గుర్తిస్తాడు. వైష్ణవుడు ద్వైతి అయితే విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు అని అనుకుంటాడు. అక్కడికి వెళ్ళి అందరిని చూడవచ్చు, లక్ష్మీదేవిని కూడా చూడవచ్చు. అద్వైతి వ్యాపనోతి ఇది విష్ణు, సర్వత్రా ఉన్నవాడు విష్ణువు. విశతి ఇది విష్ణు, లోపల ఉన్న ఆత్మీయ విష్ణువు, అన్యంగా లేడు అని గుర్తిస్తాడు. అలాగే నిర్వికల్పే బ్రహ్మని సదాత్మని, నీ మనసు కల్పనల నుండి ఉపసంహరించబడినప్పుడు బ్రహ్మంలో లయం అవుతుంది. సదా ఆత్మ నా స్థితిలో నిలబడగలగాలి. ఇక్కడ 2 రకాల ఎగ్జాంపుల్స్తో సత్యాన్ని నిరూపణ చేస్తున్నారు. నిర్వికల్పే సదాత్మని బ్రహ్మని, నిర్వికల్పమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంలో విశ్వం నా హస్తి, నా అస్థి, విశ్వం అనేది లేనే లేదు. పరతత్వబోధాత్, నీకు జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. నీకు జ్ఞానం రాకపోయినా ఇందులో లేదు అనేకం, కానీ జ్ఞానం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఎలా ఇంకా చూడు కావాలి అని అంటే, గుణే తాడులో ఆహిహి పాము ఈక్షత కనిపిస్తుంది కదా. అయినా కాలత్రయే ఆపినహి, 3 కాలాలు ఎప్పుడూ లేదు దాంట్లో, కానీ నీకు కనిపించింది ఒకసారి. ఎప్పుడు? తాడును చూడనంత వరకు నీకు పాము కనిపించింది. అక్కడ తాడు ఉంది అని తెలిసిన తర్వాత పాము కనిపించదు. ఇక అవునండి, తాడు అని తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతుందా? నేను లైట్ వేసి చూసేటప్పటికి పాము వెళ్ళిపోయి తాడు ఉందండి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో.
ఒకవేళ పాము ఉంటే ఎప్పటికీ ఉండాలి, పాము లేనే లేదు. ఎప్పుడు? వెలుగు రాకముందు లేదు, వెలుగు వచ్చిన తర్వాత లేదు, అసలే లేదు. కానీ కనిపించింది ఎట్లా? అక్కడ ఏముందో తెలియలేదు కాబట్టి. అలాగే ఇక్కడ పరమాత్మయే ఉన్నాడు అనే విషయం నీకు అనుభవానికి రాలేదు కాబట్టి నీకు ప్రపంచం అనేది అనేకంగా పరమాత్మకు అన్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మృగతృష్టికాయాం అంబుబిందు నహి, మృగతృష్ణ ఎండమావులలో నీటి చుక్కైనా పట్టుకోగలవా? అసలు కనిపించదు. ఎడారుల్లో పైనుంచి ఎండబడితే కింద నీళ్ళు కనిపిస్తాయండి అనేవారు. ఇప్పుడు అవసరంలే. తారోడు మీద వెళ్తున్నారు అనుకోండి, మీకు ఒక పర్లాంగం ముందు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అవునా? ఎండెక్కింది అని అనుకోండి, తారోడు మీదనే కనిపిస్తాయి. ఓ నీళ్ళు, అరే అక్కడ నీళ్ళు అటు వర్షం పడుతుంది ఓ అని అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే ఒక్క డ్రాప్ కూడా వాటర్ అక్కడ ఉండదు. అలాగే ఉన్నది పరమాత్మ ఒక్కడే, రెండవది లేనే లేదు. మరి ఎండమావిలో నీటి చుక్క లేనే లేదు, కానీ కనిపిస్తుంది. తాడులో పాము తోక కూడా లేదు, అయినా పాము అంతా కనిపిస్తుంది. అలాగే పరమాత్మలో ఇంత పెద్ద ప్రపంచం కనిపిస్తుంది. వాస్తవానికి ఉన్నది పరమాత్మ ఒకడే, అన్యమైంది లేని లేదు. మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః ఇతి భూతే శృతి సాక్షాత్ సుషుప్తావనుభూయతే. మాయామాత్రమిదం ద్వైతం, ఇదిగో కనిపిస్తూ ఉన్న ద్వైతం అంతా కూడా మాయ. మాయ అంటే సామ, ఏది లేదు అది మాయ. లేకపోతే ఎందుకండి సమస్య? అదే కదా, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా నీకు. ఏం చెప్తే నమ్ముతావు? అయ్యా నీకు కష్టాలు లేవు, దుఃఖాలు లేవు, సమస్యలు లేవు, రోగాలు లేవు, ముసల్తనం లేదు, జన్మరణాలు లేవు, ఇవన్నీ లేవు. అవునా? అందుకే కదా ఇదంతా చెప్తున్నది. కానీ ఇంకొక విధంగా చూస్తే, నువ్వు కట్టుకున్న ఇల్లు లేదు, నువ్వు కొనుక్కున్న నగలు లేవు, నువ్వు కొనుక్కున్న కారు లేదు కదా, నువ్వు అనిపించే సుఖాలు లేవు అంటే ఎవడికి కావాలి ఈ వేదాంతం అంటాడు. అవునా కదా? మనిషి ఏవి అవసరం లేదనుకుంటున్నాడో ఆ వైపు నుండి వచ్చి చెప్పాము అని అనుకోండి, అవునా ఇవి లేకుండా పోతాయా? ఎస్ 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 ఎస్. ఎందుకు? పరమార్థతః అద్వైతం. నువ్వు చివరికి చూడగలిగినప్పుడు కేవలం ఏకమైన పరమాత్మయే ఉంటాడు. మరి ఇదంతా సుషుప్తౌ అనుభూయతే ఇది శృతి బ్రూయాత్ సాక్షాత్. ఇదిగో నువ్వు అనేక రకాల ఏర్పాట్లన్నీ తయారు చేసి పెట్టుకున్నావు. క్షణంగా నిద్ర వచ్చింది, పడుకొని నిద్రపోయావు, గాఢ నిద్రలోకి. నువ్వు ఇక్కడ తయారు చేసి పెట్టుకున్న సుఖాలు, భోగాలు, పదార్థాలు, అవకాశాలు ఇవన్నీ అక్కడ దాకా తీసుకెళ్ళావా? ఇన్ని తయారు చేసి విందు భోజనానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నప్పుడు దీన్ని ఆరగించి సుఖపడకుండా ఎందుకు నిద్రలోకి వెళ్ళావు? నిద్రలో ఎక్కువ సుఖం వచ్చిందా? ఇక్కడ ఆరగించడం వల్ల ఎక్కువ సుఖం వచ్చిందా? దేంట్లో ఎక్కువ సుఖం వచ్చింది? దీన్నైనా వదిలేసి ఉండొచ్చు, కానీ 2 రోజులు దాన్ని మాత్రం వదిలి ఉండలేమండి. అక్కడ అత్యధికమైనటువంటి సుఖం ఉంది. ఓకే వెళ్ళామనుకో, అక్కడ ఏమున్నాయి? ఎందుకు? ఏమీ లేవు, అంతే. ఏమీ లేవు. నీకు అక్కడ అర్థమవుతుందిగా, ఏమీ లేవు, సుఖంగా ఉన్నాను అని. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, బయట ఉన్నాటి ఉంటాయి, కానీ నీ మనసులో ఏమీ లేకుండా తోసే ముందు ఏకత్వం నీకు తెలుస్తుంది. ఆ తర్వాత కలిసి తిరుగుతూ ఉన్న ఒక్కడే ఉన్నాడనే విషయం మరపు రాదు. ప్రపంచాన్ని నువ్వు తోసేయలేవు, కానీ నీ మనసు నుండి ప్రపంచం తోసేయచ్చు. నీ మనసు నుండి ప్రపంచాన్ని దోసేస్తే ఏకత్వం నీవు దర్శించావు అని అనుకోండి. ఆ తర్వాత కళ్ళు తెరిసిన బూచి అంటూ
అందరిలో నుంచి తొంగి చూసేవాడు ఒక్కడే నా విషయం అర్థమవుతుంది. థింక్ ప్రాపర్లీ. కళ్ళలో నుంచి ఆత్మ బయటకు వచ్చి దృశ్యాన్ని చూస్తుంది, అవునా, రూపాన్ని చూస్తుంది. ఎవరు చూసేది? ఆత్మయే. అదే ఆత్మ చెవులో నుంచి వచ్చినప్పుడు శబ్దాన్ని వింటుంది. ఆత్మయే కదా, ఏ రంధ్రం అయితే ఏమి అని ప్రజలో నుంచి వచ్చిన ఇప్పుడు కంట్లో నుంచి వచ్చే టేస్ట్ చూడొచ్చుగా, చచ్చిపోతావు. చెవిలో నుంచి వచ్చే దృశ్యం చూడొచ్చుగా, వీలు కాదు. చూసేది ఒకడే. నేను చూస్తున్నా, నేను వింటున్నా, అరే నువ్వే కదా, నీకు ఇష్టం వచ్చినట్టు చూడొచ్చుగా. వాటి నియమాలు ఉన్నాయండి. అందుకే చెవులో నుంచి వినడమే జరుగుతుంది, కంట్లో నుంచి చూడడమే జరుగుతుంది కదా, నాలుగు నుండి రుచి చూడడమే జరుగుతుంది. సేమ్ వే ఒక్కడే ఒక్కొక్క ఉపాధిలోకి వెళ్ళి ఒక్కొక్క రకంగా అనుభవాన్ని పొందుతున్నాడు. ఒకరిని అడిగితే ఏమంటారు? ప్రపంచం దుఃఖభూయిష్టం అండి అంటాడు. ఒకరిని అడిగితే ఏమంటాడు? ఆహాహాహా, ప్రపంచం 100 ఏళ్ళు సరిపోదండి, ఇంకొక 100 ఏళ్ళు కావాలి ఎంజాయ్ చేయడానికి అని అంటాడు. అవునా? బయట ఉన్నది ఒకటే, లోపల ఉన్నది ఒకటే. నీ మనోస్థితి మీద నీకు ప్రపంచం అనుభవాన్ని ఇస్తూ ఉంది, ప్రపంచం నుంచి అనుభవాలు కలుగుతున్నాయి. సో కాబట్టి ఒక అనుభవించేవాడు మాత్రం ఒక్కడే, ఒక్కొక్క ఉపాధి, దాంట్లో భేదాలను పట్టుకొని వచ్చి బయట అనుభవిస్తున్నాడు. కానీ తాదాత్మ్యం అనేది పోయిందనుకో, సదా ఆనంద స్వరూపమే, ఒక్కడవే. మేము నమ్ముతున్నాం కానీ అండి, ఈ అనేకాన్ని తోసేసేది ఎట్లా? ముందు లోపల భావాన్ని తోసే, అనేకత్వం నిజం అనే భావాన్ని తోసే, ఆ తర్వాత ఆలోచనలను కూడా ఉపసంహరింప చేయొచ్చు. ఎలా చూడు, అనన్యత్వమధిష్టానాత్ ఆరోప్యస్య నిరీక్షితం పండితైః రజ్జు సర్పాదౌ వికల్పో భ్రాంతి జీవనః. అనన్యత్వం అధిష్టానాత్ ఆరోప్యస్య నిరీక్షితం. బాగా నువ్వు గమనించగలిగేటట్లయితే నిరీక్షితం అధిష్టానాత్ ఆరోప్యస్య అనన్యత్వం. అధిష్టానములో అసలు ఉన్నదటి ఏదైతే ఉందో దాంట్లో నువ్వు చూసినటువంటిది కల్పించబడినటువంటిది మాత్రమే. ఎలా? అతి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. ఏ మహానుభావుడు పట్టుకొని వచ్చాడో కానీ దీన్ని ఎన్నిసార్లు చెప్పినా కొత్తగా ఉంటుంది. పండితై రజ్జు సర్పాదో వికల్పో భ్రాంతి జీవనః. పండితై, జ్ఞానులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు ఏమని? అదిగో ఒక్కటే ఉంది, దాంట్లో అనేకత్వం కల్పించబడిందని. ఎలాగా? రజ్జు సర్పాదో వికల్ప. రజ్జు సర్పాదో, అక్కడ తాడే పడి ఉంది, కానీ చీకట్లో నువ్వు పావును చూస్తున్నావు. తాడు ఒక్కటేనయ్యా. ఆ తాడులో తలకాయ చూస్తావు, ఒళ్ళంతా మచ్చలు చూస్తావు, తర్వాత తోక చూస్తావు, దాని నోరు చూస్తావు, దాని కూరలు చూస్తావు, దాంట్లో విషయం కూడా చూస్తావు. 5 నిమిషాలు ఎవడన్నా లేట్ చేశాడు అంటే విషయం కప్పుకొని చస్తావు, పాము కలిసింది అని. వాస్తవానికి టార్చ్ లైట్ వేసి చూశారు అని అనుకోండి, తాడుంది అక్కడ. నీకు ఇంత పాము ఎక్కడ కనిపించింది? ఎందుకు కనిపించింది? భ్రాంతి జీవ. నువ్వు భ్రాంతికి లోనయ్యావు, అది అయిందే. పాము ఎక్కడుంది? నీ మైండ్లో ఉంది. పాముకు సంబంధించినటువంటి భావాలు నీ మనసులో ఉన్నాయి. అక్కడ ఏముందో తెలియకపోవడం వల్ల నీ భావాలు దాని మీద కల్పింపచేసావు, అంతే. నీ మనసులో కానీ పాము అనేది కానీ లేకపోతే అక్కడ పాము అనేది కనిపించదు. చిన్న పిల్లాడు అనుకోండి, 1 సంవత్సరం పిల్లాడు ఇంట్లో ఆడుకుంటున్నాడు, ఓ పాము వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని పోయి పట్టుకుంటాడు, దాన్ని కూడా కొరుకుతాడు, నోట్లో పెట్టుకుంటాడు.
విషపురుగు నాగుబాము, అయినా వాడికి తెలియదు. ఎందుకు? పామును గురించిన జ్ఞానం వాడి మైండ్లో లేదు కాబట్టి. నా విషయం డబ్బా అక్కడ పెట్టావు, తాగేస్తాడు. నాన్నగారు పోలీస్ ఆఫీసరు పొరపాటుగా గన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి రేది బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. వాడు చూస్తే దాన్ని నోట్లో పెట్టుకొని పేర్చుకుంటాడు. ఎందుకు? దాని గురించిన జ్ఞానం లేదు కాబట్టి. సో అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, ఏకత్వాన్ని గురించిన జ్ఞానం లేకపోవడం వలన భిన్నమైన దృశ్యాల గురించి నీకు అనేక రకాల వికల్పాలు లోపల ఉండడం వలన నువ్వు పరమాత్మలో అనేకత్వాన్ని ఆరోపిస్తూ ఉన్నావు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.